నమస్కారం. అద్భుతమైన మరో విశ్లేషణకు స్వాగతం. ప్రకృతి మనకు ఎన్నో గొప్ప పాఠాలు నేర్పుతోంది కదా. ప్రాణాపాయం ఎదురైనప్పుడు మన తెలివితేటలు, సమయస్ఫూర్తి మన మనుగడను ఎలా కాపాడుతాయో చెప్పే ఒక అద్భుతమైన ప్రాచీన కథను ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. అదే ప్రసిద్ధి చెందిన మూడు చేపల కథ. నిజానికి ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా. సంక్షోభ నిర్వహణకు అంటే క్రైసిస్ మేనేజ్మెంట్కు ఒక పర్ఫెక్ట్ గైడ్ అని చెప్పొచ్చు. మనుగడ కోసం ఉపాయం ఎంత అవసరమో, అలాగే బద్ధకం ఎలాంటి వినాశనానికి దారితీస్తుందో ఈ కథ ద్వారా మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఆసక్తికరమైన ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు పెద్దబాల శిక్షలోని ఒక అద్భుతమైన మాటను గుర్తుచేసుకుందాం. ఆపద వచ్చినప్పుడు ఏడవడం కంటే ఉపాయంతో ఆలోచించడం మిన్నా. వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఇదొక పచ్చి నిజం. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు భయంతో వణికిపోవడం చాలా సహజం. కాని ఆ భయం మనకు ఏ పరిష్కారాన్ని చూపదు కదా. ఆందోళన చెందడం ఆపేసి కాస్త బుద్ధిని ఉపయోగించి ఒక ఉపాయం ఆలోచిస్తే చాలు, ప్రాణాలు నిలబడతాయి. మనమిప్పుడు చూడబోయే కథకు సరిగ్గా ఇదే మూలస్తంభం. ఇక ఈ కథలో మొదటి భాగానికి వస్తే, జాలర్ల వల, ఆకస్మిక ప్రమాదం. ఒకసారి ఆ పరిస్థితిని ఊహించుకుందాం. ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్న ఒక చెరువు. మరుసటి రోజు ఉదయం ఉన్నట్టుండి ఒక ఊహించని విపత్తు వచ్చిపడింది. జాలర్లు వచ్చారు. చెరువులో పెద్ద పెద్ద వలలు విసిరారు. ప్రమాదాన్ని ముందే పసిగెట్టిన మొదటి చేప అప్పటికే అక్కడ్నుంచి ఎస్కేప్ అయ్యి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయింది. కాని చెరువులోనే ఉండిపోయిన ప్రత్యుత్పన్నమతి అంటే సమయస్ఫూర్తిగల చేప మరియు యద్భవిష్యత్తు అనే బద్ధకపు చేప ఆ రెండూ వలలో చిక్కుకుపోయాయి. వలను నెమ్మదిగా పైకి లాగుతుంటే చుట్టూ ఉన్న చేపలన్నీ ప్రాణభయంతో గిలగిల కొట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసినా భయాందోళనలు. సరిగ్గా ఇలాంటి ఆకస్మిక ప్రాణసంకట స్థితిలో ఆ రెండు చేపలు ఎలా స్పందించాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. తర్వాతి భాగం అత్యవసర వ్యూహం, ఒత్తిడిలో ఆలోచన. చుట్టూ మరణం కళ్ళెదుట కనిపిస్తున్నప్పుడు, పక్కనున్న వారంతా భయంతో అరుస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం మామూలు విషయం కాదు. కాని సంక్షోభం ఎప్పుడూ ఒక స్పష్టమైన ఆలోచనను డిమాండ్ చేస్తుంది. సరిగ్గా ఇక్కడే ప్రత్యుత్పన్నమతి తన అద్భుతమైన మాస్టర్ ప్లాన్ను అమలు చేసింది. వల ఒడ్డుకు రాగానే ఆ చేప ఒక అద్భుతమైన నాటకానికి తెరతీసింది. మొదటి అడుగు శ్వాస తీసుకోకుండా బిగుసుకుపోవడం. రెండవ అడుగు అప్పటికే చనిపోయి కుళ్ళిపోయిన చేపల కదలకుండా నటించడం. జాలర్లు వలవిప్పి చేపలను వేరుచేస్తున్నప్పుడు ఈ కదలకుండా ఉన్న చేపను చూసి అదొక పనికిరాని కుళ్ళిన చేప అనుకుని తిరిగి నీటిలోకి విసిరేశారు. అదే మూడవ అడుగు. ఇక నాలుగవ అడుగేంటో తెలుసా? దొరికిందే అవకాశమనుకొని ఆ చేప గబగబా లోపలికి ఈదుకుంటూ వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది. చూశారా? ఎమర్జెన్సీలో ప్రశాంతంగా ఉండి వేసిన ఎంత అద్భుతమైన వ్యూహమో ఇది. ఇక మూడో భాగం బద్ధకానికి మూల్యం, ఏమీ చెయ్యకపోవడంలోని ప్రమాదం. ఇప్పుడు ఈ రెండు వ్యతిరేక ధోరణుల మధ్య ఉన్న తేడానొకసారి గమనిద్దాం. ఒకవైపు ప్రత్యుత్పన్నమతి, సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం, సమయస్ఫూర్తి, వేగంగా చర్య తీసుకోవడం దీని లక్షణాలు. మరోవైపు యద్భవిష్యత్తు, దీని లక్షణాలేంటంటే కేవలం బద్ధకం, నా రాతెలా ఉంటే అలా జరుగుతుందిలే అని మొత్తం విధిపై భారం వేసేయడం, తనను తాను రక్షించుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఏ ప్రయత్నమూ చేయకుండా అలా స్తబ్దుగా ఉండిపోవడం అనేది ఎంతటి వినాశనానికి దారితీస్తోందో ఈ భాగం మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. వల ఒకటే, ప్రమాదం ఒకటే, కాని అవి స్పందించిన తీరు మాత్రం పూర్తిగా భిన్నం. మరి యద్భవిష్యత్తు పరిస్థితి ఏమైందో తెలుసా? ఎలాంటి ఉపాయం ఆలోచించలేదు. రాతను నమ్ముకుని వలలోనే కిలగిలా కుట్టుకుంటూ ఉండిపోయింది. ఫలితమేంటో మనం ఈపాటికే ఊహించవచ్చు. జాలర్లు దానిని చాలా సులభంగా పట్టుకున్నారు. మిగిలిన చేపలతో పాటు దానిని కూడా మార్కెట్కి తీసుకువెళ్లి అమ్మేశారు. కేవలం బద్ధకం వల్ల, తన ప్రాణాలను కాపాడుకునే కనీస ప్రయత్నం కూడా చెయ్యకపోవడం వల్ల ఆ మూడవ చేప అలా విషాదకరంగా తన ప్రాణాలు కోల్పోయింది. తర్వాతి భాగం మూడు చేపల గుణపాఠాలు. ఈ కథా సారాంశం. ఈ కథ ఎలా జరిగిందో మనం చూశాము కదా. ఇప్పుడు దీనిలోని అసలైన సారాంశాన్ని విశ్లేషిద్దాం. ఈ మొత్తం కథను ఒకచోట చేరిస్తే మనం నేర్చుకోవలసిన మూడు అత్యంత ముఖ్యమైన దశలు కనిపిస్తాయి. మొదటి చేప యాక్షన్ చూడండి. కష్టం రాకముందే అప్రమత్తం అవడం, అంటే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం. ఫలితం సేఫ్. ఇది అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. ఇక రెండవ చేప యాక్షన్. ఒకవేళ ప్రమాదం వస్తే ఆకస్మికంగా సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ వ్యూహాన్ని రూపొందించడం. ఫలితం
ఇది కూడా సేఫే. ఇక మూడవ చేప యాక్షన్ విషయానికొస్తే ఏ ప్రయత్నమూ చేయకుండా విధిపై పూర్తిగా ఆధారపడటం. దీని ఫలితం సర్వనాశనం. ప్రమాదాలను ముందుగా ఊహించడం లేదా కనీసం సంక్షోభంలో ఉన్నప్పుడైనా ఒక వ్యూహాన్ని రచించడం ఎంత అవసరమో ఈ విశ్లేషణ మనకు కళ్ళ కట్టినట్లు చెప్తోంది. నిజానికి ఇది కేవలం చేపల కథ మాత్రమే కాదు సుమా, మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి కావలసిన ఒక అద్భుతమైన సైకలాజికల్ స్ట్రాటజీ. ఇక చివరిగా అంతిమ నీతి: అదృష్టం కంటే ప్రయత్నమే మిన్న. ఈ మొత్తం కథ మనకు చాలా స్పష్టమైన హెచ్చరిక ఇస్తోంది. మొట్టమొదటి పాయింట్: ఎవరైతే తమ స్వంత బుద్ధిని, సామర్థ్యాన్ని పక్కనబెట్టి కేవలం అదృష్టాన్నే నమ్ముకుంటారో వారు వినాశనాన్ని ఎదుర్కోక తప్పదు. అదృష్టమనేది మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ప్రయత్నమనేది 100% మన చేతుల్లోనే ఉంటుంది కదా. రెండవది, మనుగడ సాగించాలంటే నిరంతర ప్రయత్నం, సమయానికి తగిన ఆచరణ ఎంతో ముఖ్యం. సంక్షోభ సమయంలో సైలెంట్గా ఉండిపోవడం ఏమాత్రం సేఫ్ కాదు. ఇక మూడవది, మన వంతు ప్రయత్నం మనం చెయ్యకుండా విధిని గుడ్డిగా నమ్మడం ఎప్పుడూ ప్రమాదకరమే. ఈ 3 గోల్డెన్ రూల్స్ మన జీవితంలోని ప్రతి సవాలుకు పక్కాగా వర్తిస్తాయి. ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్న: జీవితంలో ఎప్పుడైనా ఆకస్మిక సంక్షోభం తలెత్తినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి అత్యవసర వ్యూహాన్ని సిద్ధం చేయడం మనకు ఒక సహజమైన రిఫ్లెక్స్లాగా మారాలా? లేదా ఏదీ మన చేతుల్లో లేదనుకుని ఫలితాన్ని పూర్తిగా విధికి వదిలేసి ఆ మూడవ చేపలా మిన్నకుండిపోవాలా? ఆధునిక ప్రపంచంలో రోజువారీ ఎదురయ్యే వృత్తిపరమైన, వ్యక్తిగత సవాళ్లల్లో మనం రెండవ చేపలా ఎమర్జెన్సీ వ్యూహాలు రచిస్తున్నామా, లేక మూడవ చేపలా ఉండిపోతున్నామా అని ఎవరికి వారు ఆలోచించుకోవడం చాలా అవసరం. ప్రమాదాన్ని ముందుగా గుర్తించడం, లేదా కనీసం కష్టం వచ్చినప్పుడైనా తెలివిగా వ్యూహం రచించడం ఖచ్చితంగా నేర్చుకుందాం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ సమయస్ఫూర్తితో ముందుకెళ్దాం.